కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం. అలాంటి జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కళాకారులను పరిచయం చేసే వేదికే మా పల్లె పాట కార్యక్రమం. ఈనాటి మా పల్లె పాట కార్యక్రమంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా జానపదం పాటలతో అలరిస్తున్నటువంటి కళాకారిణి తుప్పుడు అంజమ్మ గారు మనతో ఉన్నారు. మరి వారి యొక్క జీవన ప్రస్థానం ఏ విధంగా సాగుతోంది, ఎలాంటి కొత్త కొత్త పాటలతో ప్రజల్లోకి వెళ్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. సో దాదాపు మనం ఇంటర్వ్యూ చేసుకుని కూడా 3 సంవత్సరాలు గడిచింది. అప్పటికి ఇప్పటికీ కూడా మీరు చాలా మార్పు వచ్చింది మేడం. ఎలా సాగుతుంది? కొత్త కొత్త పాటలు ఇంకేం రచించారు? అంటే ప్రతి పాట అంటే నాకు సందర్భం, సమయం, సమస్య ఎక్కడొస్తే అక్కడ పాట రాసి పాడతా. ఓకే. పండుగలు కావచ్చు, అది ఆడపిల్లలు కావచ్చు, అమ్మ కావచ్చు, సెంటిమెంటల్ గా ఉన్న ప్రతి ఒక్కటి నేను రాసుకొని పాడతా. ఓకే. మా పల్లె పాట అంటేనే జానపదాలకు పుట్టిల్లు. అలాంటి జానపదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తుప్పుడు అంజమ్మ. సో మరి ఈనాటి మా పల్లె పాట కార్యక్రమంలో ఏ పాటతో మొదలు పెట్టనున్నారు? మేడం, నాకు ఎప్పుడైతే నేను ఈ సోషల్ మీడియా ముందుకు వచ్చాను, ఛానల్స్, ఒక సింగర్ గా, ఫోక్ సింగర్ గా నన్ను బయటికి తీసుకొచ్చిన పాట, ఆ ముందు మీడియా ఎప్పుడైతే నన్ను గుర్తించిందో సోషల్ మీడియా, అప్పుడు నేను మా అమ్మ నాన్నలకు సంబంధించిన ఒక సాంగ్ రాసుకున్నా. ఓకే. నేను సెంటిమెంటల్ గా ఆ సాంగ్ పాడుకుంటా. ఓకే. మీరే రాశారు? ఎస్. పాడండి. అరటి పండు పేరేమి, అమ్మల పేరేమి, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. అరటి పండు అంజమ్మ, అమ్మలకి ఇష్టమ్మ, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. తగిడ పువ్వు పేరేమి, తన్నుల పేరేమి, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. తగిడ పువ్వు అంజమ్మ, తన్నుల చిన్నయ్య, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. తొండపండు పేరేమి, దోస్తుల పేరేమి, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. తొండపండు అంజమ్మ, దోస్తుల మంజుల, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. ఆ శనిగ శైల కూసున్న చెల్లెల పేరేమి, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. శనిగ శైల కూసున్న చెల్లెల జ్యోతమ్మ, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. వీరపు పేరేమి, బిడ్డల పేరేమి, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. ఆ వీరపు అంజమ్మ, బిడ్డల వేటమ్మ, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన, రైకంతా పూలే, రాజుల గుండెల రైకదాన. పాటలో మీ అమ్మ పేరు, మీ పేరు, మీ దోస్తుల పేరు, అందరి పేర్లు కలుపుకొని ఒక పాట, అంటే మీ ఇష్టపూర్తిగా రాసుకున్నటువంటి పాట. సో దాదాపుగా మీరు పాడిన పాటలు కొన్ని వందలు వేలల్లో ఉన్నాయి, చాలా. సో అందులో మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట, ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ రీసెంట్గా అంటే మనం ఇంతకు ముందు ఏమేమి పాటలలో మీకు మంచి పేరు వచ్చిందంటే తెలుసుకుందాం. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చినటువంటి పాటలలో మీకు నచ్చింది? నచ్చింది, నాకు నచ్చిన సాంగ్ ఏమో నేను జానపదం 99లో రాసుకున్న పాట. అది ఎన్ని ఛానల్లో వాడినా అందరూ అధికంగా ఇష్టపడే సాంగ్. ప్రతిసారి ప్రతి వేదిక మీద ఒక పల్లవి వాడించుకుంటారు. సో ఇప్పుడు కూడా మరి ఒక పల్లవి పాడి ఇప్పుడుకి వచ్చేద్దాం. 99 నుండి 2024కి వద్దాం.
ఇంకో 10 ఏళ్ళైనా తరగని చిరునామా నాకు ఆ పాట. ఓకే. ఎందుకంటే అక్కడ నాకు మా సారు సహాయపడ్డాడు ఆ పాటలో, కాబట్టి ఇష్టం. మధుర జ్ఞాపకం. ఓకే. సో మరి ఆ పాట ఒకసారి. చుక్కల్లో సెందూరుడే చక్కని నామమ్మ, చూడ చక్కని ఓడ అందగడ ఓ మామ, కలవల్లి మాటలు చెప్పితివి ఓ మామ, కాపురము ఎట్లా చేతురు మామ, కాపురము ఎట్లా చేతురు, ముద్దు ఉన్నవు పిల్ల ఓ నా ముద్దులారమ్మ, ఉపగించుకోకే మల్లా ఓ నా వయ్యారి గుమ్మ, నాడేగో సెందురంటివే చక్కని చుక్క, ఏడోజీ సిరుమురులెందుకే బంగారు బొమ్మ, ఏడోజీ సిరుమురులెందుకే. గానాడే నిన్నో చూసి తెలివి గల్లోడనుకుంటి, నా వల్ల మాటలు వినక నీ మాటే నమ్మోకుంటి, నా వల్ల మాటలు వినక నీ మాటే నమ్మోకుంటి, కాపురము మొదలు పెట్టి నాడేమో సంబరపడితి, కాపురము మొదలు పెట్టి నాడేమో సంబరపడితి, దినమేమో గడవబట్టే నీ సంగతి తెలువబట్టే, దినమేమో గడవబట్టే నీ సంగతి తెలువబట్టే, కలవల్లి మాటలు చెప్పితివి ఓ మామ, కాపురము ఎట్లా చేతురు మామ, కాపురము ఎట్లా చేతురు. నన్ను మనమో చేసుకుంటే కూడుగుడ్డకు లోటే ఉంది, దినమంతా కష్టము చేసే దీనైనా మొగోడిగాన, కళ్ళకు కడియాలు తెస్తా చెవులకు కమ్మలు పెడతా, కాళ్ళకు కడియాలు తెస్తా చెవులకు కమ్మలు పెడతా, కంటికి రెప్పలు నిన్ను కాపాడుకుంటాను మల్లా, ముద్దు ఉన్నవు పిల్ల ఓ నా వయ్యారి మామ, ఉపగించుకోకే మల్లా ఓ నా వయ్యారి మామ, నాడేమో సెందురంటివే చక్కని చుక్క, నేడో ఈ సిరుమురులెందుకే బంగారు బొమ్మ, నేడో ఈ సిరుమురులెందుకే బంగారు బొమ్మ, నేడో ఈ సిరుమురులెందుకే. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగేటువంటి సరదా పాట. సో మరి ఎలా ఉంది మీ లైఫ్, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి, ఏమైనా మారిందా? చాలా మారింది మేడం. ఇంతకు ముందు సోషల్ వర్క్ అనుకుంటూ మా సారు కొన్ని పీజీలు చదివి కూడా ప్రజల కొరకే పనిచేస్తూ వెళ్ళిండ్రు. ఆయన భార్య పిల్లలు ఫ్యామిలీ అంతా మర్చిపోయి ప్రజా ఉద్యమాలు అవి ఇవి తెలంగాణ ఉద్యమం అట్లని పోయి లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది. ఓకే. తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళినటువంటి కళాకారులను గుర్తించింది కదా, సో ఆ కళాకారులకు అందరికీ సమమైన న్యాయం జరగలేదని నా వ్యక్తిగత అభిప్రాయం మేడం. అది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మేము ఆ సందర్భంలో నేను ఒక మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ నా కోసం నేను మర్చిపోయి, నా ఆరోగ్యాన్ని మర్చిపోయి ప్రజల ఆరోగ్యాన్ని సరిదిద్దే పనిలో ఆ దిశగా వర్క్ చేస్తున్న క్రమంలో నా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంతో నేను చాలా అనారోగ్యం పాలయ్యింది. అందుకే ఈ మధ్యలో మీకు కనిపించలే. అవును, అంటే హెల్త్ ఖరాబ్ అయింది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎనర్జెటిక్ గా ఉన్నారు కదా, చాలా. ఎలా వచ్చింది మార్పు, ఎలా వచ్చింది? అంటే నేను బాగా సివియర్ ప్రాబ్లం తోటి, ఓవర్ వెయిట్ తోటి ఉండి ఐబీతో బాధపడుతున్న టైంలో నాకు అంటే నా లైఫ్ స్టైల్, నా ఆహారపు అలవాట్లు, నన్ను నేను మర్చిపోయే దశలో నాకు ఒక అక్క ద్వారా ఈ న్యూట్రిషన్ పరిచయం అయ్యి, న్యూట్రిషన్ అంటే ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎట్లనో ఫీల్ అవుతున్న ఈ టైంలో, ఆ క్రమంలో నేను కూడా తనని నమ్మకుండానే వెళ్ళిన. అంటే నా ప్రాబ్లం చూసి తను ఆల్రెడీ ఆహారం తిన్నది కాబట్టి. న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ మేడం, అది సమతుల్య పోషక ఆహారం అన్నమాట. సమతుల్య పోషక విలువలు కలిగిన ఆహారం, బలమైన ఆహారం.
సో న్యూట్రిషన్ తోటి ఇప్పుడు న్యూ అంజమ్మ తయారైపోయింది. అంటే కేవలం న్యూట్రిషన్ తోటే కాదు, నా లైఫ్ స్టైల్ మార్చుకున్నా, అలవాట్లను మార్చుకోవడం అంటే చెప్పాను కదా, నేనుండే ప్రొఫెషనల్ ఏదైతే ఉందో, నేను వాటర్ తీసుకోవడం కానీ ఫుడ్ తీసుకునే విషయంలో కానీ ఇప్పుడు ఫుడ్ స్టైల్ లైఫ్ స్టైల్ మార్చుకొని చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నా. ఓకే. సో అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. అప్పుడున్న అంజమ్మకి ఇప్పుడున్న అంజమ్మకి చాలా తేడా ఉంది. సో అలాగే పాటల్లో కూడా వాయిస్ అనేది ఇంకా మధురంగా అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. విన్నా కొద్ది వినాలనిపించేంతగా. సో ఇంకా మనం ఊరు గురించి చెప్పుకున్నాం, అమ్మ నాన్న గురించి గుర్తు చేసుకున్నాం. సో మరి గుర్తొచ్చేది పల్లెటూరు వాతావరణం. పల్లెటూరు వాతావరణంతో మిళితమై ఉండేదే జానపద గేయాలు. అలాంటి ఒక పల్లె వాతావరణం గురించి ఒక పాట. పల్లెటూళ్ళల్లో ఉండే జీవన విధానం ఎట్లుంటుంది మేడం అంటే, వాళ్ళు వ్యవసాయ పనులు చేస్తున్న క్షణాలలో వాళ్ళ కష్టాలను మర్చిపోవడానికి పనులు చేస్తూ పాడుకుంటారు పాటలు. అక్కడ తల్లి కూతుర్ల సంభాషణ. ఓకే. తల్లి కూతుర్లు పని చేసుకుంటూ మాట్లాడుకుంటున్న పాట. చాలా మంది పాడుతూ, నేను చాలా సార్లు వేరే ఛానల్స్ లో కూడా వాడిన కానీ అది కూడా నాకు ఇష్టమే. ఓకే. కంకర కొట్టే బండల మీద కరెంటోడు పోతున్నాడు, కంకర కొట్టే బండల మీద కరెంటోడు వద్దు అని తల్లి ఆపుతుంది పని చేసుకుంటూ. అట్లాగే వర్షాకాలం వస్తుంటది కదా మేడం, వర్షాకాలం వస్తున్నప్పుడు చాలని బతుకులు ఉన్న టైంలో ఈ హైదరాబాద్ కు పల్లెటూళ్ళకి ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది. పల్లెటూళ్ళల్లో ఉండే మా యొక్క ప్రజలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో నాలాగా, అంటే ఇటు పొలం పనులు చేస్తూ చదువుకునే అమ్మాయిలు ఉంటారు చూసిండ్రా, వాళ్ళకి ఒక బావ చెప్పే మాటలు, దాన్ని ఏమంటారంటే బుడాయిల మాటలు అంటారు చూడండి, అట్లా హెచ్చులు ఆ మాటలు పాట ద్వారా. పట్నంలో కొలువున్నది నా బావకు భారీగా కొలువున్నది, నా బావకు భారీగా కొలువున్నది, నా బావకు
మాటలు చెప్పిన బావ మరదల్ని మోసం చేసిండు అనమాట. సో బావ మరదల పాటలు ఎక్కువగా ఉంటాయి కదా జానపదం దాంట్లో. సో అప్పుడు ఇప్పుడు మళ్ళీ మీ అమ్మాయి వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా నడుస్తుంది మీ లైఫ్? మా అమ్మాయి ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది మేడం. మెడిసిన్ 3rd ఇయర్. ఓకే, ఫైనల్ ఇయర్కి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫస్ట్ మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ చేసిన అంజమ్మ వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. అంటే దీనికి కారణం అంతా కూడా నేను హెల్తీగా ఉండడమే. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో అన్ని సంపదల కన్నా ఆరోగ్యం ఉండాలంటారు ఏది చేయాలన్నా. అంతే. సో రీసెంట్ గా కూడా చాలా పాటలు రిలీజ్ చేశారని విన్నాం. ఏ పాట రిలీజ్ చేశారు? నేనే ఒక ఛానల్ పెట్టుకున్నా. ఓకే, ఆ ఛానల్లో చాలా సాంగ్స్ మేము రిలీజ్ చేసినాము. అందులో ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, ఉద్యమాల సాంగ్స్ ఉన్నాయి, రైతుల సాంగ్స్ ఉన్నాయి. ఆయా సందర్భాలను బట్టి బతుకమ్మ వచ్చినప్పుడు అన్ని ఛానల్స్ వాళ్ళు నా దగ్గర వచ్చి సాంగ్స్ చేయించుకున్నారు. బతుకమ్మ సంబరాలు కూడా చాలా సంబరంగా జరిపించినాం నా ఆధ్వర్యంలో. ఓకే, ఏ ఊరు మీది? పల్లెటూరా లేకపోతే సిటీయా? నాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొందూరు గ్రామం. అదే మండల్ హెడ్ క్వార్టర్ మా అమ్మ వాళ్ళది. అదే మండల్లో ఒక విలేజ్ మా సార్ వాళ్ళది. మేము అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా మధ్యలో షాద్ నగర్ లో ఉంటాం. ఓకే, నివాసం షాద్ నగర్. ఓకే, ఇప్పుడు అంజమ్మ కేర్ ఆఫ్ అడ్రస్ షాద్ నగర్. షాద్ నగర్కి వస్తే మిమ్మల్ని కలవచ్చు. అద్భుతమైనటువంటి పాటలతోటి ఈరోజు మా పల్లె పాట కార్యక్రమంలో మరి ఎంతో అద్భుతమైన పాటలు పాడారు. ఇలాగే ముందు ముందు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటూ ఎంతో మందికి సూచన చేస్తూ ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000